డియర్ ఫ్రెండ్స్, మనము గత క్లాస్లో పార్ట్ 1 అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం మొదటి భాగం చూడటం జరిగింది. ఆ మొదటి భాగంలో రూథర్ఫోర్డ్ నమూనా, థామ్సన్ నమూనాల గురించి, తర్వాత పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య తదితర అంశాల గురించి మనం చర్చించడం జరిగినది. తర్వాత ఈ పరమాణు నిర్మాణము భాగము 2లో క్వాంటం సిద్ధాంతం నుండి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఏ సంవత్సరం లోపల ప్రతిపాదించడం జరిగినది, దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలను ఎగ్జామినేషన్ డిఎస్సి లేదా టీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ముఖ్యమైనయో ఆ పాయింట్లను మనం చూద్దామండి. ఇప్పుడు క్వాంటం సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా 1900 సంవత్సరంలో, ఎగ్జాక్ట్లీ నంబర్ గుర్తుంచుకోవచ్చు ఈజీగా, 1900 సంవత్సరంలో జర్మనీ శాస్త్రవేత్త మ్యాక్స్ ప్లాంక్ ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు మ్యాక్స్ ప్లాంక్. పదార్థాలపై గమనించండి, పదార్థాలపై విద్యుత్ అయస్కాంత ఉద్గారమును తెలియపరచుటకు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగినది. నెక్స్ట్ పాయింట్, దీనిని మ్యాక్స్ ప్లాంక్ వికిరణపు, చూడండి, దీన్ని మ్యాక్స్ ప్లాంక్ వికిరణపు క్వాంటం అని అంటాము. ఈ సిద్ధాంతం ప్రకారము విద్యుదయస్కాంత వికిరణము ప్యాకెట్ల రూపంలో ఉంటుందండి. చూడండి, విద్యుదయస్కాంత వికిరణం అంటే అక్కడ కాంతి అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే ప్యాకెట్ల రూపంలో ఉంటుందని తెలియజేశాడు. దీనినే క్వాంటంలు అంటారు. ఒక్కొక్క ప్యాకెట్ను మనము ఒక్కొక్క క్వాంటంగా తెలియచేయటం జరిగినది. తర్వాత ఈ పాయింట్స్ తెలిసిన తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, వికిరణం యొక్క శక్తి దాని పౌనపున్యానికి అంటే ఈ అండ్ న్యూ అనులోమానుపాతంలో ఉంటుందండి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఈ అనేది ఎనర్జీ, హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకము, న్యూ అనేది పౌనపున్యం అండి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, హెచ్ ప్లాంక్ స్థిరాంకము లేదా ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్ లేదా ఫ్రీక్వెన్సీలో కాంతి యొక్క పౌనపున్యాన్ని తెలియచేస్తుంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొక అంశం ఏంటంటే, హెచ్ ప్లాంక్ స్థిరాంకం మీద గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు ప్లాంక్ స్థిరాంకపు విలువ గురించి అడుగుతున్నాడండి. ఇది గుర్తుంచుకోవాలి. ఎరుకులలో హెచ్ యొక్క విలువ, ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ 6.625 × 10⁻⁻27 ఎర్గ్స్ సెకండ్స్లలో ఉంటుంది. ఈ విలువను గుర్తుంచు, 6.625 × 10⁻⁻27 ఎర్గ్స్ సెకండ్లలో. అదే ఒకవేళ జౌళ్లలో అడిగాడు అనుకోండి, ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూలో హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకాన్ని తెలియజేస్తుంది. దీని యొక్క విలువ జౌళ్లలో అడిగితే 6.625 × 10⁻34 జౌల్స్ ఫర్ సెకండ్స్. చూడండి, 6.625 × 10⁻34 జౌల్స్ సెకండ్స్లలో ఈ వాల్యూను ఉండటం జరిగింది. కాబట్టి ఈ జౌల్స్లలో, ఎరుగులలో దీని యొక్క హెచ్ యొక్క విలువను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. తర్వాత ప్లాంక్ తన క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణ వస్తువు, దాన్నే బ్లాక్ బాడీ అంటారండి. కృష్ణ వస్తువు, బ్లాక్ బాడీ, కృష్ణ వస్తువు యొక్క వికిరణాన్ని విశదీకరించడం జరిగినది. ప్లాంక్ తన క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణ వస్తువు యొక్క వికిరణాన్ని విశదీకరించడం జరిగినది. ఇది కూడా ఈ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైనటువంటి అంశము. ఈ 4 లేక 5 పాయింట్లు మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మీరు మొదటిది చదివినటువంటి నమూనాలలో పుచ్చకాయ నమూనా, జెజె థామ్సన్ నమూనా, తర్వాత రూథర్ఫోర్డ్ నమూనాలలో అతి ముఖ్యమైనటువంటివి బోర్ నమూనా చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ నీల్స్ బోర్ పరమాణు నమూనా ఏం తెలియజేస్తుంది అంటే, మొదట్లో ఉండబడినటువంటి ఈ ముందు సిద్ధాంతాలను బేస్ చేసుకుంటూ నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త తాను కూడా పరమాణువు లోపల ఉండబడినటువంటి మౌలిక కణాల యొక్క అమరిక ఏ విధంగా ఉంటుందో ఒక
నమూనా ద్వారా తెలియచేయటం జరిగినది. ఆ నమూనానే బోరు పరమాణు నమూనా అంటాము. బోరు పరమాణు నమూనా అంటాము. అయితే ఈ నమూనా అనేది ప్లాంక్ క్వాంటం సిద్ధాంతము ఆధారంగా చూడండి, ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్లాంక్ క్వాంటం సిద్ధాంతము ఆధారంగా బోరు తన పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. అంటే ఇతని యొక్క నమూనా ప్రతిపాదనకు కారణమైంది ఏంటంటే ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అండి. ఈ పాయింట్ను మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కేంద్రకము చుట్టూ ఎలక్ట్రానులు అత్యధిక వేగంతో నిర్దిష్టమైనటువంటి మార్గాలలో తిరుగుతూ ఉంటాయి అని ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా తెలియచేస్తుందండి. చూడండి, గమనించండి రెండో పాయింట్. ఇక్కడ ప్లాంక్స్ క్వాంటం సిద్ధాంతం ఈ నమూనా ప్రతిపాదనకు కారణమైతే ఇతని సిద్ధాంతం ప్రకారము లేదా ఇతని మోడల్ ప్రకారము ఇతని నమూనా ప్రకారము కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్లు అత్యధికమైనటువంటి వేగంతో నిర్దిష్టమైనటువంటి మార్గాల్లో, ఇది కేంద్రకం అనుకోండి, ఒక నిర్దిష్టమైనటువంటి మార్గం లోపల ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటున్నాయి అనే విషయాన్ని నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త మనకు తెలియచేయడం జరిగినది. తర్వాత కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అత్యధిక వేగాలతో నిర్దిష్టమైనటువంటి మార్గాల్లో తిరుగుతూ ఈ తిరుగుతున్నటువంటి మార్గాలను ఏమన్నాడు అంటే కక్షలు అన్నాడండి. కక్షలు చూడండి, వాటిని షెల్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. కక్షలు, స్థిర కక్షలు లేదా కక్షలు అనే పదాంతో మనము తెలియచేయవచ్చు. తర్వాత ఎలక్ట్రాన్లు కక్షలలో తిరుగుతున్నంత కాలము వాటి యొక్క శక్తి స్థిరంగా ఉంటుంది. గమనించండి, ఎలక్ట్రాన్లు కక్షలలో తిరుగుతున్నంత కాలము వాటి యొక్క శక్తి స్థిరంగా ఉంటుంది. అందువల్లనే ఈ కక్షలకు ఇంకొక పేరు ఏమని ఇచ్చారంటే స్థిర కక్షలు అనే పదాన్ని కూడా ఇవ్వటం జరిగినది. అందువలన వీటికి స్థిర కక్షలు, ఎలక్ట్రాన్ తిరుగుతున్నటువంటి మార్గాన్ని స్థిర కక్షలు అని కూడా అంటుంటామండి. ఈ స్థిర కక్ష అనే పదము ఈ బోర్ పరమాణు నమూనాలో తెలియచేసినటువంటిదే. అయితే ప్రతి కక్షకు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి శక్తి ఉంటుంది. పాయింట్ గమనించండి, ప్రతి కక్షకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నియమితమైనటువంటి శక్తి ఉంటుంది. అయితే ఇక్కడ ఆ స్థిరమైనటువంటి కక్షలను కే, ఎల్, ఎం, ఎన్ లాంటి అక్షరాలతోని, ఆంగ్ల అక్షరాలతోని వాటిని సూచించడం జరిగినది. అయితే ఇక్కడ నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియచేశారు. ఆ ప్రధాన క్వాంటం సంఖ్యను స్మాల్ ఎన్తో చూపిస్తారండి. స్మాల్ ఎన్ విలువ 1 అయితే అది కే కక్షగాను, స్మాల్ ఎన్ విలువ 2 అయితే ఎల్ కక్షగాను, స్మాల్ ఎన్ విలువ 3 అయితే ఎం కక్షగాను, స్మాల్ ఎన్ విలువ 4 అయితే ఎన్ కక్షగా సూచిస్తారండి. ఇవి ఈ నీల్స్ బోర్ పరమాణువు లోపల ఉండబడినటువంటి ముఖ్య అంశాలలో కొన్ని ముఖ్యమైనటువంటివి. దీని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి స్థిర కక్షకు శక్తి తక్కువగా ఉంటుందండి. కేంద్రకానికి దూరంగా ఉండబడిన కక్షకు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, ఇది న్యూక్లియస్ అనుకుందాము, పరమాణు కేంద్రకము. దీని చుట్టూ కేంద్రకం దగ్గరలో ఉన్నటువంటి పరమాణు చుట్టూ ఆ కేంద్రకం దగ్గరలో ఉండబడినటువంటి కక్ష యొక్క సైజు తక్కువగా ఉంటుంది. కేంద్రకం నుంచి దూరం పోతున్న కొలది కక్ష యొక్క సైజు అనేది, ఎలక్ట్రాన్ తిరిగే మార్గం యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. కక్ష యొక్క సైజు పెరుగుతున్న కొలది కేంద్రకం నుండి ఎలక్ట్రాన్ దూరం పెరుగుతున్న కొలది, అంటే సైజు పెరుగుతున్నప్పుడు ఆ కక్ష యొక్క శక్తి కూడా పెరుగుతుందండి. అంటే కేంద్రకానికి దగ్గరలో ఉన్నటువంటి కక్షకు తక్కువ శక్తిగాను, కేంద్రకానికి దూరంగా ఉండబడే శక్తికి కక్షకు ఎక్కువ శక్తి ఉంటున్నట్టుగా తెలియజేస్తుంది. అంటే కే, ఎల్, ఎం, ఎన్ అనే కక్షలలో కే అనేది కేంద్రకానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి దానికి తక్కువ శక్తి ఉంటుందని. ఈ క్రింది వాళ్ళలో ఏ కక్షకు ఎక్కువగా శక్తి ఉంటుంది? కే, ఎల్, ఎం, ఎన్ అని ఇస్తే ఎన్ కక్షకు, ఈ క్రింది వాళ్ళలో ఏ కక్షకు తక్కువ శక్తి ఉంటుంది అంటే కే అనే కక్షకు. అంటే ఎన్ విలువ 4, ఎన్ విలువ 2 అయినా దేని యొక్క కక్షకు ఎక్కువ శక్తి ఉంటుంది అంటే ఎన్ అంటే ప్రధాన క్వాంటం సంఖ్య విలువ పెరుగుతున్నట్లయితే దానికి శక్తి ఎక్కువగా ఉంటున్నటువంటిది విషయం మనకు తెలిసినటువంటిదే. తర్వాత ఇంకొక అంశాన్ని గమనించండి, కేంద్రకం నుంచి దూరము పెరిగిన కొలది స్థిర కక్ష యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది అన్న విషయం మనం చదివాము ఇప్పుడు. తర్వాత అధిక శక్తి గల కక్ష నుండి తక్కువ శక్తి గల కక్షలోనికి ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు 2 శక్తుల భేదము ఉద్గార రూపంలో వెలువడుతుందండి. ఇదండి, ఇప్పుడు కేంద్రకం ఉంది,
ఇక్కడ ఒక కక్ష ఉంది, పైన ఒక కక్ష ఉంది. అంటే పైన ఉండబడినటువంటి కక్ష నుంచి ఎలక్ట్రాన్ కింది కక్ష లోపలికి దూకితే, అంటే ఎక్కువ శక్తిగా ఉన్నటువంటి కక్ష నుండి తక్కువ శక్తి గల కక్షలోనికి ఎలక్ట్రాన్ దూకినప్పుడు ఆ రెండు కక్షలలో శక్తి లోపల ఉండబడిన వ్యత్యాసం అనేది ఇక్కడ కాంతి రూపంలో బయటికి వెలువడుతుంది అన్నటువంటి, అంటే ఆ రెండు కక్షల యొక్క శక్తుల భేదము కాంతి ఉద్గార రూపంలో బయటికి వెలువడుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త తన పరమాణు నమూనా లోపల వివరించడం జరిగినది. అంటే కొన్ని సందర్భాలలో ఎలక్ట్రాన్ తక్కువ శక్తి నుంచి ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి లోపలికి జంప్ చేయొచ్చు, లేదా ఎక్కువ శక్తి నుంచి ఎలక్ట్రాన్ తక్కువ శక్తి లోపల కూడా జంప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త తెలియచేయటం జరిగినది. తర్వాత ఇక్కడ గమనించండి, స్థిర కక్ష లోపల తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగపు విలువ చూడండి. ఇక్కడ స్థిర కక్ష లోపల తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం విలువ చూడండి ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ NH/2πకి సమానంగా ఉంటుంది, లేదా H/2π ఎంవిఆర్ విలువకు పూర్ణాంకంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ NH/2πకి సమానంగా ఉంటుంది. అంటే స్థిర కక్షలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగము ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ NH/2πగా ఉంటుంది. తర్వాత చూడండి ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ NH/2πలో ఎం అనేది ఏమో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిను, వి అనేది వెలాసిటీ మీకు తెలుసు, అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని తెలియజేస్తుంది. ఆర్ అనేది కక్ష యొక్క వ్యాసార్థము, రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ను తెలియజేస్తుంది. ఎంవిఆర్ NH/2πలో ఎన్ అనేది మీకు తెలుసు ప్రధాన క్వాంటం సంఖ్య విలువలు. ఎన్ ఈజ్ ఈక్వల్ 1 2 3 4గా ఉంటాయి. హెచ్ విలువ మీకు తెలుసు, ఇక్కడ ఎరుకులలో మరియు వివిధ ప్రమాణాల్లో చూడటం జరిగింది. పై 3.14 విలువ మీకు తెలిసినటువంటిదే. ఆ విధంగా ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగాన్ని మనము లెక్కిస్తాము. ఇక ఆ తర్వాత చూడండి, ఇందులో హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకాన్ని తెలియజేస్తే ఎన్ అనేది పూర్ణాంకాన్ని తెలియజేస్తుంది. ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం అనేది క్వాంటీకరణం చెందబడుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ముఖ్యమైనది, ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం అనేది క్వాంటీకరణము చెందబడుతుందని చెప్పవచ్చు. తర్వాత మీరు ఇందులో ఎన్ అనేదేమో ప్రధాన క్వాంటం సంఖ్యను ఈ బోర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగినది. ఎన్ విలువలు అనేవి సాధారణంగా 1 2 3 4లుగాను చూపిస్తుంటామండి. ఎన్ విలువలు 1 2 3 4లుగా మనం చూపిస్తుంటాము. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది ఏంటంటే, హైడ్రోజన్ పరమాణువు యొక్క వివిధ కక్షల వ్యాసార్థాలు మరియు చూడండి హైడ్రోజన్ పరమాణువు యొక్క వివిధ కక్షల వ్యాసార్థాలు మరియు హైడ్రోజన్ వర్ణపటాన్ని మరియు He+Li+2 ఆయానుల యొక్క వర్ణపటాలను ఈ నమూనా వివరించగలిగింది, విశదపరచగలిగింది అండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే, ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా అనేది ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి పరమాణువులు లేదా ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి ఆయానుల గురించి, వాటి యొక్క వర్ణపటాల గురించి ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా వివరిస్తుందన్నటువంటి విషయం మనకు ఈ అంశాల ద్వారా అర్థమవుతుంది. He+ అంటే హీలియంలో ఒక ఎలక్ట్రాన్ పోయిన తర్వాత ఒకటే ఉంటుంది. Li లీథియం పరమాణు సంఖ్య మీకు తెలుసు 3, దాంట్లో +2 అంటే 2 ఎలక్ట్రాన్ కోల్పోయిన తర్వాత దాంట్లో ఉండబడేది ఎలక్ట్రాన్ ఒకటే. He+ అన్నా Li+2 అన్నా హైడ్రోజన్ అన్నా వీటి లోపల ఉండబడే ఒకే ఒక ఎలక్ట్రాన్, సరళ ఎలక్ట్రాన్ అంటే ఒకే ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి ఆయానులు లేదా పరమాణువుల యొక్క వర్ణపటాల గురించి ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా అనేది విశదపరచగలుగుతుంది. అదేవిధంగా 1922వ సంవత్సరంలో నీల్స్ బోర్కు నోబెల్ బహుమతి లభించిందండి. ఒక్కసారి ఊహించండి, 1922వ సంవత్సరం లోపల నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్తకు, అంటే తాను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము, తాను చేసినటువంటి కృషికి ఇక్కడ మనము నోబెల్ బహుమతి అనేది ఇవ్వటం జరిగినది. తర్వాత బోరు నమూనా లోపల ఉండబడినటువంటి లోపాలను మీరు గమనించినట్లయితే, మీరు మొదటి లోపాన్ని మీరు చూడండి. హీలియం, లిథియం, బెరీలియం, కార్బన్ లాంటి బహు ఎలక్ట్రాన్ పరమాణువులను కలిగి ఉన్నటువంటి వర్ణపటాల గురించి బోరు పరమాణు నమూనా విశదీకరించలేకపోయింది, అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, వివరించలేకపోయింది. అంటే
హీలియం తీసుకోండి He2, ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 2, దేర్ ఫోర్ దెర్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. కాబట్టి లీథియం తీసుకోండి, లీథియం పరమాణు సంఖ్య 3, దాంట్లో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. బెరీలియం తీసుకోండి, దాని పరమాణు సంఖ్య 4, బోరాన్ 5, కార్బన్ 6. వీటిలో ఎక్కువ ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నటువంటి పరమాణువుల యొక్క వర్ణపటాల గురించి నీల్స్ బోర్ శాస్త్రవేత్త తన పరమాణు నమూనా ద్వారా ఇతను వివరించలేకపోయాడు. కాబట్టి ఇది బోర్ యొక్క సిద్ధాంతం లోపల లేదా బోర్ పరమాణు నమూనా లోపల ఒక లోపంగా మనము చెప్పవచ్చు. తర్వాత ఇంకొకటి విషయము, జీమన్ ఫలితం అంటే ఏంటి, స్టార్క్ ఫలితం అంటే ఏంటి చూడండి. జీమన్ ఫలితాల గురించి కూడా ఈ సిద్ధాంతం తెలియచేయలేకపోయింది. స్టార్క్ ఫలితం అంటే జీమన్ ఫలితం అంటే ఏందో చూద్దాము. అయస్కాంత క్షేత్రము లోపల వర్ణపట రేఖలు అనేవి చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవటాన్ని జీమన్ ఫలితము అంటారు. గుర్తుపెట్టుకోండి, అయస్కాంత క్షేత్రములో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవటాన్ని జీమన్ ఫలితం అంటారు. ఇటువంటి జీమన్ ఫలితాన్ని గురించి ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా వివరించలేకపోయింది. కాబట్టి ఇది కూడా ఒక ఫెయిల్యూర్గానే మనం భావించవచ్చు. అదేవిధంగా స్టార్క్ ఫలితము అంటే అయస్కాంత క్షేత్రానికి బదులుగా మనము విద్యుత్ క్షేత్రాన్ని పదము ఉపయోగించినట్లయితే స్టార్క్ ఫలితం గురించి మనకు తెలుస్తుంది. అంటే విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవటాన్ని స్టార్క్ ఫలితము అంటారు. ఇటువంటి స్టార్క్ ఫలితాన్ని గురించి కూడా ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా అనేది వివరించలేకపోయినది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత బోరు నమూనా జీమన్ ఫలితాన్ని వివరించలేకపోయింది. అదేవిధంగా కోణీయ ద్రవ్యవేగము ఎందుకు క్వాంటీకరణము చెందిందో వివరించలేదండి. చూడండి, క్వాంటీకరణం ఎందుకు క్వాంటీకరణం చెందిందని చెప్పాడు, కానీ ఎందుకు క్వాంటీకరణం చెందుతుంది అనే విషయాన్ని ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా అనేది వివరించలేకపోయింది. అదేవిధంగా బోరు నమూనా రసాయన బంధాల ఏర్పాటును గురించి కూడా వివరించలేకపోయిందండి. రసాయన బంధాల ఏర్పాటు గురించి, స్టార్క్ ఫలితం గురించి, జీమన్ ఫలితం గురించి, ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు కలిగినటువంటి పరమాణువుల యొక్క వర్ణపటాల గురించి ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా వివరించలేకపోయింది. కాబట్టి ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా మీద కక్షల మీద అనేక అంశాల ప్రశ్నలు అనేక రకాలుగా అడుగుతున్నాడు. కాబట్టి దాన్ని మనకు ఆ బోర్ పరమాణు నమూనా మీద పూర్తిగా కనుక ఐడియా వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు అనేక రకాలుగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఎలక్ట్రాను కనుక పరమాణువులో కేంద్రకం నుంచి దూరంగా ఉన్నటువంటి ఎలక్ట్రాను పై కక్ష నుంచి కింది కక్ష లోపలికి దూరినప్పుడు పై కక్షకు ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి కింది కక్షకు తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి శక్తులలో వ్యత్యాసం ఉంటుంది, అది శక్తి రూపంలో బయటికి వెలువడుతుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ కింది కక్ష నుంచే పై కక్ష లోపలికి జంప్ కావాలంటే ఆ పరమాణువు అనేది కొంత శక్తిని గ్రహించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే స్థిర కక్ష లోపల తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ ఒక కక్ష నుంచి ఇంకొక కక్ష లోపలికి వెళ్ళవచ్చును, కానీ ఇది శక్తులలో మార్పులు జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్న విషయం నీల్స్ బోర్ పరమాణు నమూనా అనేది మనకు తెలియచేసింది. అంటే పరమాణు నమూనా లోపల ముఖ్యమైనటువంటి అంశాలు, దాని లోపల ఉండబడినటువంటి లోపాల గురించి కూడా మనము చూడటం జరిగింది. తర్వాత నెక్స్ట్ మీ అందరికీ తెలుసు డియర్ ఫ్రెండ్స్, సోమర్ఫీల్డ్ దీర్ఘవృత్తాకార కక్షలకు సంబంధించినటువంటి నమూనా, సోమర్ఫీల్డ్ నమూనా. ఇతని నమూనా ప్రకారం ఏం జరుగుతుందో చూద్దాం. మీ అందరికీ తెలుసు నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్ ఓన్లీ వృత్తాకార కక్షలో మాత్రమే తిరుగుతుంది. ఆ వృత్తాకార కక్షల్ని స్థిర కక్షలు అనే విషయాన్ని మనకు తెలియచేయటం జరిగినది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సోమర్ఫీల్డ్ ఎలక్ట్రాన్ యొక్క చలనాన్ని దీర్ఘ వృత్తాకార కక్ష లోపల వివరించాడు. చూడండి, సోమర్ఫీల్డ్ ప్రకారము ఎలక్ట్రాన్ వృత్తాకార కక్షల్లోనే కాకుండా దీర్ఘ వృత్తాకార కక్ష లోపల కూడా ఎలక్ట్రాన్ తిరుగుతుంది అన్న విషయాన్ని సోమర్ఫీల్డ్ తెలియచేయడం జరిగింది. అందువల్ల ఇతనికి బాగా ప్రాధాన్యత సంచరించుకోవటం జరిగినది. సోమర్ఫీల్డ్ దీర్ఘ వృత్తాకార కక్షల గురించి ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త పేరు ఎవరే అంటే సోమర్ఫీల్డ్. వృత్తాకార కక్షలను గురించి ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరే అంటే నీల్స్ బోర్ అని మనం సమాధానం ఇవ్వవచ్చు. అయితే ఇంకొక అంశం ఏంటంటే చూడండి, గమనించండి, ఒక దీర్ఘ వృత్తాకారంలో ఒక దీర్ఘాక్షము మరియు ఒక ఆర్శ్వాక్షము అనేది ఉంటుంది. చూద్దాము, గమనించండి, ఇది కేంద్రకము అనుకుందాం. సింపుల్గా గమనించండి, ఎలక్ట్రాన్ దీర్ఘ వృత్తాకారంగా తిరుగుతున్నట్లయితే చూడండి, ఈ విధంగా కనుక తిరుగుతున్నట్లయితే చూడండి, ఇక్కడి నుంచి ఈ కక్ష దాకా ఒక రేఖను గీయండి, ఇక్కడి నుంచి ఒక అక్షాన్ని గీయండి. ఈ అక్షమేమో అరస్వాక్షము అంటారు, పొట్టి అక్షము, దీన్ని దీర్ఘాక్షము అంటారండి.
ఈ దీర్ఘాక్షాన్ని ఎన్తోని హ్రస్వాక్షాన్ని కేతో చూపిస్తారండి. అంటే n/k విలువ అనేది కక్ష యొక్క ఆకృతిని నిర్దేశిస్తుందండి. అంటే n విలువ k విలువకు కనుక సమానంగా ఉంటే, n విలువ 4 k విలువ 4 అనుకోండి, ఆ కక్ష యొక్క ఆకృతి ఏ విధంగా ఉంటుందంటే వృత్తాకార కక్షలో ఉంటుంది. n విలువ 4 ఉండి k విలువ 2 ఉంటే దీర్ఘ వృత్తాకార కక్ష ఉంటుంది. అంటే k విలువ తగ్గుతూ n విలువ పెరుగుతున్న కొలది దీర్ఘ వృత్తాకార కక్ష యొక్క ఆకృతి పెరుగుతూ ఉంటుంది. n విలువలు k విలువలకు సమానం అవుతున్నప్పుడు అవి వృత్తాకార కక్షలలో తిరుగుతుంటాయని, అంటే నీల్స్ బోర్ తెలియచేసింది ఏంటంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతున్నట్లయితే ఇతని ప్రకారము వృత్తాకార కక్షలోనే కాకుండా దీర్ఘ వృత్తాకార కక్షలలో కూడా ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని తెలియచేయటం వల్లనే ఇతని సోమర్ఫీల్డ్ సిద్ధాంతానికి కొంతవరకు ఎక్కువ ప్రాధాన్యత అనేది సంతరించుకోవటం జరిగినది. తర్వాత ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగము h/2 పైకి పూర్ణాంకంగా ఉంటుంది అండి. ఇది పాయింట్ మీరు ఒకటి గమనించాలి. తర్వాత k విలువ 1, 2, 3 ఇక్కడ అజిమతుల్ క్వాంటం సంఖ్య k అనేది అజిమతుల్ క్వాంటం సంఖ్యను ఇక దీర్ఘాక్షము అనేది nతో చూపిస్తున్నాం. n అనేదేమో ప్రధాన క్వాంటం సంఖ్యను చూపిస్తున్నది. అయితే n/kల యొక్క మధ్య సంబంధం అనేది అక్కడ వాటి యొక్క పొడవుల యొక్క నిష్పత్తి అనేది మనకేం తెలియజేస్తుంది అంటే n/k విలువ అనేది కక్ష యొక్క ఆకృతిని తెలియజేస్తుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, మీరు ఒక్కసారి గమనించండి స్క్రీన్ పైన ప్రధాన క్వాంటం సంఖ్య చూడండి, ప్రధాన క్వాంటం సంఖ్య n, అజిమతుల్ క్వాంటం సంఖ్య k అయినట్లయితే n/k దీర్ఘాక్షరం బై హ్రస్వాక్షరాన్ని కనుక తీసుకున్నట్లయితే కక్ష యొక్క ఆకృతి అనేది నిర్దేశించబడుతుంది అన్నటువంటి విషయము మనకు దీని ద్వారా మనకు అవగతమవుతుంది. తర్వాత k విలువ తగ్గిన కొలది ఇప్పుడే మనం చర్చించుకున్నాం. k విలువ తగ్గిన కొలది వృత్తాకార లక్షణము అనేది అంటే k విలువ తగ్గి n విలువ k విలువకు సమానమైనట్లయితే ఆ యొక్క కక్ష ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తాకారంగా ఉంటుందని. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే అండి, n విలువ k విలువకు సమానమైనప్పుడు వృత్తాకార కక్ష, n విలువ k విలువకు సమానం కాకపోతే అది వృత్తాకార కక్ష నుంచి చిన్నగా మెల్లమెల్లగా దీర్ఘ వృత్తాకారం వైపు మారుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక అంశాన్ని గమనిద్దాము. సోమర్ఫీల్డ్ స్థిర కక్షలలో కొన్ని ఉపస్థిర కక్షలు కూడా ఉంటాయని భావించాడండి. సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త స్థిర కక్షలలో కొన్ని ఉపస్థిర కక్షలు కూడా ఉంటాయని భావించి వాటిని ఉపస్థాయి లేక ఉపశక్తి స్థాయి అనే పేర్కొన్నాడండి. అంటే ఉపశక్తి స్థాయి అనే పదాన్ని సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త తెలియచేయటం జరిగింది. అంటే కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ ఒక వృత్తాకార కక్ష లోపల తిరుగుతున్నప్పుడు ఈ కక్ష లోపల ఉపకక్షలు కూడా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే సోమర్ఫీల్డ్. అదేవిధంగా ఎలక్ట్రాను దీర్ఘ వృత్తాకారం లోపల కూడా తిరుగుతుందని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే సోమర్ఫీల్డ్. ఇక్కడ ఈ పాయింట్లు చాలా ప్రధానమైనవి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉండేవి కావున గమనించండి. తర్వాత ఒక స్థిర కక్షలో ఉన్న చూడండి, ఒక స్థిర కక్షలో ఉన్న ఉపస్థిర కక్షల యొక్క మధ్య శక్తి వ్యత్యాసము తక్కువగా ఉంటుందండి. ఒక స్థిర కక్షలో ఉన్న ఉపస్థిర కక్షల మధ్య శక్తి వ్యత్యాసము అనేది ఈ సిద్ధాంతం ప్రకారం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సోమర్ఫీల్డ్ నమూనా గణిత శాస్త్రపరంగా తప్పు అని చూడండి. సోమర్ఫీల్డ్ ఇక్కడ గమనించండి, సోమర్ఫీల్డ్ నమూనా అనేది గణిత శాస్త్రపరంగా తప్పు అని తెలియచేసింది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే మీరు గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఉపశక్తి స్థాయిలు 1930లో చూడండి లూయిస్ డి బ్రోగ్లీ చూడండి ఉపశక్తి స్థాయిలు 1930 లోపల లూయిస్ డి బ్రోగ్లీ ఎలక్ట్రాన్కు కణ మరియు తరంగ స్వభావం కూడా ఉంటుందని తెలియచేశాడండి. అంటే డి బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఒక ఎలక్ట్రాన్కు అతంలో ఒక కణ స్వభావం మాత్రమే ఉందని అనుకున్నారు, కానీ దీనికి తరంగ స్వభావం కూడా ఉంటున్నట్లుగా తెలియచేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే డి బ్రోగ్లీ.
శాస్త్రవేత్త తెలియచేయటం జరిగినది. కాబట్టి కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క తరంగ ధైర్యాన్ని కూడా డి బ్రోలీ వేవ్ ఈక్వేషన్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేస్తాము. లాంబ్డా h/mv మీకు తెలుసు. అంటే ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతున్నట్లయితే అది చేస్తున్నటువంటి తరంగ ధైర్యము లాంబ్డా h/mvకు సమానంగా ఉంటుందనే విషయం మీ అందరికీ చదివినటువంటివే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్కు గల ద్వంద్వ స్వభావము అనేది, అంటే తరంగ స్వభావము మరియు కణ స్వభావము అనేది ద్వంద్వ స్వభావము ఆధారంగా కోణీయ ద్రవ్యవేగం అనేది క్వాంటీకరణాన్ని విశదీకరించడం జరిగిందండి. mvr = nh/2π అనే విషయాన్ని విశదీకరించడం జరిగినది. తర్వాత జర్మనీ శాస్త్రవేత్త ఇక్కడ గమనించండి, ఇర్విన్ ష్రోడింగర్, జర్మనీ శాస్త్రవేత్త ఇర్విన్ ష్రోడింగర్ హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్కు తరంగ సమీకరణమును ప్రతిపాదించడం జరిగినదండి. ఇది ముఖ్యమైనటువంటిది. జర్మనీకి సంబంధించినటువంటి ఇర్విన్ ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్కు తరంగ సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగినది. తర్వాత ష్రోడింగర్ తరంగ సమీకరణం అనేది పరమాణు నిర్మాణాన్ని పూర్తిగా విశదీకరించింది. చూడండి, అందువల్ల ష్రోడింగర్ అనే శాస్త్రవేత్తకు గొప్ప పేరు రావటం జరిగినది. ష్రోడింగర్ తరంగ సమీకరణము పరమాణు నిర్మాణాన్ని పూర్తిగా విశదీకరించడం జరిగినది. తర్వాత తరంగ సమీకరణం యొక్క సాధనలు చూడండి పరమాణు ఆర్బిటాల్లో జననానికి కారణమయ్యాయి. చూడండి, తరంగ సమీకరణం యొక్క సాధనలు అనేవి పరమాణు ఆర్బిటాల జననానికి కారణమైనవి. తర్వాత తరంగ సమీకరణం ఆధారంగానే క్వాంటమ్ సంఖ్యలు అనేవి చూడండి తరంగ సమీకరణము ఆధారంగానే క్వాంటమ్ సంఖ్యలు అనేది ప్రతిపాదించడం జరిగినది. తర్వాత ఆధునిక పరమాణు నిర్మాణం యొక్క ముఖ్యాంశాలను కనుక గమనించినట్లయితే చూడండి, ఆధునిక పరమాణు నిర్మాణం యొక్క ముఖ్య అంశాలను మీరు గమనించండి. అందులో పరమాణువులో మధ్యలో కేంద్రకం ఉంటుందని, పరమాణువు యొక్క మధ్య భాగంలో పరమాణు గోళాకారంలో ఉంటే మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, అదేవిధంగా దాని చుట్టూ కొన్ని స్థిరమైనటువంటి కక్షలు, నిర్ణీతమైనటువంటి శక్తి కలిగినటువంటి కక్షలు ఉంటాయి అన్నటువంటి విషయము ఆధునికమైనటువంటి పరమాణు నిర్మాణం మనకు తెలియచేస్తుంది. అదేవిధంగా చూడండి, స్థిరమైనటువంటి కక్షలు అంటే కేంద్రకము చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్ణీతమైన కక్షలలో తిరుగుతాయని, వాటిని KLMN అనే ఆంగ్ల అక్షరాలతో సూచిస్తారని, అదే ప్రధాన క్వాంటం సంఖ్య విలువలైతే n = 1 2 3 4లుగా తెలియజేస్తుంటారు. ప్రతి స్థిర కక్షలో కొన్ని స్థిర కక్షలు, ఉపస్థిర కక్షలు ఉంటాయండి. ప్రతి స్థిర కక్ష లోపల కొన్ని ఉపస్థిర కక్షలు కూడా ఉంటాయని సబ్ స్టేషనరీ స్టేట్స్ అంటుంటాము. అంటే స్థిర కక్ష లోపల ఉపస్థిర కక్షలు ఉంటాయనే విషయం మనకు తెలిసినటువంటిదే. తర్వాత ఈ ఉపస్థిర కక్షలనే పరమాణు ఆర్బిటాళ్ళు అని కూడా అంటారు. ఇంకొక మాటలో ఒక స్థిర ఉపకక్షలో ఉన్న ఉపస్థిర కక్షల సంఖ్య ఆ స్థిర కక్ష n విలువపై ఆధారపడి ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. తర్వాత మీరు చూడండి, ఉపస్థిర కక్షలను Lతో సూచిస్తారండి. L అనేది మీకు తెలుసు అజిముతల్ క్వాంటం సంఖ్యను తెలియజేస్తుంది. మీ అందరూ తెలుసు క్వాంటం సంఖ్యలు అనేది పరమాణు నిర్మాణాన్ని విశదీకరించడంలో ఎలక్ట్రాన్ యొక్క ఎక్కడ ఏ శక్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి వివరణల గురించి తెలియచేయడానికి క్వాంటం సంఖ్యలు పరమాణువు యొక్క నిర్మాణాన్ని వివరించడంలో దాని యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుందని, అటువంటి క్వాంటం సంఖ్యల మీద అనేక రకాల ప్రశ్నలు అనేక సందర్భాల్లో అడుగుతున్నారు. కాబట్టి క్వాంటం సంఖ్యలను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఉపస్థిర కక్షలను Lతో సూచిస్తారండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మొదటి స్థిర కక్ష n = 1గా తీసుకున్నప్పుడు అది K కక్షగాను, నెక్స్ట్ దానిలో ఒక ఉపస్థిర కక్ష, రెండవ స్థిర కక్షలో దానిలో 2 ఉపస్థిర కక్షలు ఉంటాయని, అంటే n విలువ 1 అయితే ఒక స్థిర ఉపకక్ష, n విలువ 2 అయితే 2 స్థిర ఉపకక్షలు, n విలువ 3 అయితే 3 స్థిర ఉపకక్షలను అలా కలిగి ఉంటాయనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, మూడవ స్థిర కక్షలో n = 3 కనుక అయినట్లయితే 3 ఉపస్థిర కక్షలు ఉంటాయి. రేపు అడగొచ్చు క్వశ్చన్. చూడండి, ఒక పరమాణువు యొక్క నిర్మాణంలో n అనే కక్షలో
KLMN. N అనే కక్ష లోపల ఉండబడే ఉపకక్షల సంఖ్య ఎంత అంటే n విలువ 4 కాబట్టి ఉపకక్షలు కూడా 4, n విలువ 3 అయితే ఉపకక్షలు కూడా 3, n విలువ 1 అయితే ఉపకక్షలు కూడా 1. అంటే n విలువ ఇచ్చి ఉపకక్షలను కనుక్కోవచ్చు, లేదా ఉపకక్షల సంఖ్య ఇచ్చి n విలువను కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మనము ఇబ్బంది పడవలసినటువంటి అవసరము ఏమీ లేదు. తర్వాత చూడండి, ఉపస్థిర కక్షలను SPDF అను అక్షరాలతో సూచిస్తారండి. ఉపస్థిర కక్షలను SPDF అను అక్షరాలతో సూచిస్తాము. అయితే ఉపస్థిర కక్షలు విలువలు ఎలా ఉంటాయంటే 0, 1, 2, 3లుగా ఉంటాయండి. అంటే L విలువ 0 అయితే Sను, L విలువ 1 అయితే P ఉపశక్తి స్థాయిను, L విలువ 2 అయితే D ఉపశక్తి స్థాయిను, L విలువ 3 అయితే F ఉపశక్తి స్థాయిను తెలియజేస్తుంటుంటాయి. ఈ ఉపశక్తి స్థాయిల మీద గతం లోపల DSC లోపల అడిగినటువంటి బిట్ను కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు గమనించండి. మీరు చూడండి, స్థిర కక్షలు ఉపస్థిర కక్షల విభజన అనేది ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ పైన స్పష్టంగా గమనించవచ్చు. n=1 అయినప్పుడు చూడండి ఉపస్థిర కక్షల సంఖ్య 1, n=2 అయినప్పుడు 2గా విడిపోయింది. చూడండి S అండ్ P 2 ఉపస్థిర కక్షలు, n=3 అయినప్పుడు SPDగా 3 ఉపస్థిర కక్షలు, n=4 అయినప్పుడు SPDF 4 ఏ విధంగా చీలి ఉన్నాయో మీకు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. స్థిర కక్షలు ఉపస్థిర కక్షల యొక్క పటాన్ని మీరు స్క్రీన్ పైన మీరు గమనించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, అయస్కాంత క్షేత్ర ప్రభావంలో ఉపస్థిర కక్షలు సూక్ష్మమైనటువంటి శక్తి సమూహాలుగా విడిపోతాయి. ఈ పాయింట్ను అయస్కాంత క్షేత్ర ప్రభావంలో ఉపస్థిర కక్షలు సూక్ష్మమైన శక్తి సమూహాలుగా విడిపోతాయి. ఈ పాయింట్ మీరు గమనించండి. మీరు స్క్రీన్ పైన మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది సులభంగా. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఈ ప్రధాన క్వాంటం సంఖ్య మరియు దాని యొక్క ఉపస్థిర కక్షల గురించి స్క్రీన్ పైన మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, సీరియల్ నెంబర్ 1లో మొదట స్థిర కక్షను మొదట తీసుకోండి. K=1 అంటే n=1 అంటే n=1 అయినప్పుడు అది K కక్షగా మనం చూపిస్తాము, అంటే మొదటి కక్షగా చూపిస్తాము. దాని లోపల ఉండబడే ఉపకక్షల సంఖ్య 1 ఉంటుంది, అది S గాను మనకు తెలియజేస్తుంది. అక్కడ ఉపకక్షల సంఖ్య 1 అని. n=2 తీసుకోండి, అంటే n=2 అంటే L శక్తి స్థాయి. అది L శక్తి స్థాయి లోపల ఎన్ని ఉపశక్తి స్థాయిలు ఉన్నాయో గమనించండి. 2 ఉపశక్తి స్థాయిలు ఉన్నాయండి, S అండ్ P. అంటే S ఉపశక్తి స్థాయి లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య 1, అదే P ఉపశక్తి స్థాయి లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య 3 అండి. P ఉపశక్తి స్థాయి లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య 3, అదే D ఉపశక్తి స్థాయి లోపల అయితే 5, F ఉపశక్తి స్థాయి లోపల ఉండబడే ఆర్బిటాల సంఖ్య 7. చూడండి, Sలో 1, P 3, D 5, F 7 గుర్తుంచుకోండి. అదేవిధంగా n విలువ 3 తీసుకోండి. n విలువ 3 కనుక తీసుకున్నట్లయితే దాన్ని M కక్ష అంటారు, ప్రధానమైన కక్ష. దాని లోపల 3 ఉపశక్తి స్థాయిలు ఉంటాయి. S, P, D అనే 3 ఉపశక్తి స్థాయిలు ఉంటాయి. ఒక S ఉపశక్తి స్థాయిలో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. P అనే ఉపశక్తి స్థాయిలో 3 ఆర్బిటాలు PX, PY, PZ. అదేవిధంగా DI ఉపశక్తి స్థాయి లోపల 5 ఆర్బిటాలు ఉంటాయి. DXY, DYZ, DZX, DX² - Y² DZ² అనే ఆర్బిటాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా వీటిపైన మీరు స్క్రీన్ మీద చాలా జాగ్రత్తగా గమనించండి. వీటిపైన పరోక్షంగా ఎన్నో సందర్భాల్లో అప్లికేషన్లో ఎన్నో రకాలుగా ప్రశ్నలను అడగటం జరుగుతున్నది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత నెక్స్ట్ గమనించండి, n విలువ 4గా తీసుకోండి. n విలువ 4 అయితే ఉపశక్తి స్థాయిలు ఏంటి చెప్పండి. n విలువ 4 అయితే ఉపశక్తి స్థాయిలు ఏంటి అంటే S, P, D, F. S ఉపశక్తి స్థాయిలో ఉండబడే ఆర్బిటాలు ఏంటి చెప్పండి, 1. P ఉపశక్తి స్థాయి లోపల ఉండబడే ఆర్బిటాలు 3, అదేవిధంగా D 5, F 7. మొత్తం ఆర్బిటాల సంఖ్య n చూడండి 4 అయినప్పుడు చూడండి గమనించండి 16 అవుతున్నదండి. కాబట్టి ఇక్కడ మీరు n² ద్వారా మనకు ఆర్బిటాల సంఖ్య తెలుస్తుందండి. n² అనే సూత్రం ద్వారా ఆర్బిటాల సంఖ్య తెలుస్తుంది. ఉదాహరణకు n=4 అయితే 4² అంటే 4 × 4 16 ఆర్బిటాల్స్ ఉంటాయి. n=1 అంటే 1² అంటే 1 ఆర్బిటాల్ ఉంటుంది, అది S. ఆ విధంగా ఆర్బిటాల సంఖ్యను ఒక కక్ష లోపల ఉండబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా అడుగుతున్నాడండి అప్పుడప్పుడు.
అడిగినప్పుడు 2n², n = 1 అనుకోండి, 2 × 1² 2 × 1² అంటే 1 × 1 2 × 1 మొత్తం టోటల్లీ = 2. అంటే మొదటి కక్ష లోపల ఉండబడే గరిష్టమైన ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఒకవేళ n = 2 అనుకోండి, అప్పుడు 2n² అంటే 2 × 2 4 4 × 2 8 8 ఎలక్ట్రాన్లు రెండవ కక్షలో. అదేవిధంగా మూడవది తీసుకొని మనం మూడవ కక్ష కానీ నాలుగవ కక్ష కానీ ఏ కక్ష లోపల ఉండబడిన ఎలక్ట్రాన్లనైనా సులభంగా లెక్కించి మనం ఎగ్జామినేషన్ లోపల వచ్చినటువంటి ఏ క్వశ్చన్కైనా అటెంప్ట్ చేసి ఈజీగా మనం మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తర్వాత గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఎలక్ట్రాన్లను ఈ ఉపస్థాయిల్లో చేర్చుతుంటారండి. ఎలక్ట్రాన్లను ఈ ఉపస్థాయిలలో చేరుస్తుంటారండి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటి అంశం అండి, పరమాణు నిర్మాణం అనే చాప్టర్ లోపల క్వాంటం సంఖ్యలు చాలా ముఖ్యమైనవి. అందులో 4 క్వాంటం సంఖ్యలు ఉన్నవి. ఈ 4 క్వాంటం సంఖ్యలు కూడా పరమాణు నిర్మాణాన్ని వివరించడంలో చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. అందులో మొదటి క్వాంటం సంఖ్య ప్రధాన క్వాంటం సంఖ్య, యజమతుల్ క్వాంటం సంఖ్య, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం నెంబర్. మొత్తము 4 క్వాంటం సంఖ్యలు ఉంటాయండి. దీన్ని n, l, m, s అనే అక్షరాలతో చూపిస్తారు. n ప్రధాన క్వాంటం సంఖ్య, మ్యాగ్నెటిక్ m. అట్లాగనే చూడండి, యజమతుల్ క్వాంటం సంఖ్యను ఎల్తో సూచిస్తారండి. స్పిన్ క్వాంటం సంఖ్యను ఎస్ అనే అక్షరంతో చూపిస్తాము. మీరు గమనించండి, ప్రధాన క్వాంటం సంఖ్యలలో మొట్టమొదటి ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్. ఇక్కడ స్థిర కక్షల ఆధారంగా నీల్స్ బోర్ ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియచేశాడు. చూడండి, ప్రధాన క్వాంటం సంఖ్యను బట్టి మనకు చాలా వివరాలు మనకు తెలుస్తుంటాయి. స్థిర కక్షలను ఆధారంగా ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియచేయడం జరిగింది. దీన్ని స్మాల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తుంటాము జనరల్గా. తర్వాత చూడండి, స్మాల్ ఎన్ విలువ 1 అయితే కే కరపరము, స్మాల్ ఎన్ విలువ 2 అయితే ఎల్ కరపరము, స్మాల్ ఎన్ విలువ 3 అయితే ఎల్ చూడండి కే ఎల్ స్మాల్ ఎన్ విలువ 3 కనుక అయినట్లయితే ఎం కరపరము, స్మాల్ ఎన్ విలువ 4 అయితే ఎన్ కరపరము. అంటే ఏ కరపరాన్ని ఎన్ విలువను బట్టి ఏ కరపరం లోపల ఎలక్ట్రాన్ ఉన్నదో కూడా మనము గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రధాన క్వాంటం సంఖ్య అనేది చూడండి కక్ష యొక్క సైజు మరియు శక్తిని గురించి తెలియచేస్తుంది. ఎన్ విలువ పెరిగిన కొలది కక్ష యొక్క సైజు మరియు శక్తి కూడా పెరుగుతూ ఉంటుంటాయి. తర్వాత ఒక స్థిర కక్ష లోపల ఉండబడినటువంటి ఉపస్థిర కక్షల సంఖ్య దేనికి సమానం అంటే n²కి సమానం అండి. ఇందులో ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్తోని, ఎన్ విలువ 1 అయితే కే, ఎన్ విలువ 2 అయితే ఎల్. ఆ విధంగా తర్వాత ఒక కక్ష లోపల ఉండబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలుసుకోవడానికి, ఒక కక్ష లోపల ఉండబడే ఉపస్థాయిల సంఖ్యను తెలుసుకోవడానికి కూడా మనకు ఈ ప్రధాన క్వాంటం సంఖ్య ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండవ క్వాంటం సంఖ్యను తీసుకోండి, అజిముతుల్ క్వాంటం సంఖ్య. దీన్ని ఎల్ అనే అక్షరంతోనే చూపిస్తాము. దీర్ఘ వృత్తాకార కక్షల ఆధారంగా సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త అజిముతుల్ క్వాంటం సంఖ్యను ప్రవేశపెట్టడం జరిగినది. దీనిని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అని కూడా అంటారు. అజిముతుల్ క్వాంటం సంఖ్యకు ఇంకొక పేరు ఏంటంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటారు. దీన్ని స్మాల్ ఎన్ అనే అక్షరంతో చూపిస్తాము. వీటి యొక్క విలువలు అదే ప్రధాన క్వాంటం సంఖ్య విలువలు ఎన్ విలువలు 1 2 3 4లుగా ఉంటే ఎల్ విలువలు మాత్రము అజిముతుల్ క్వాంటం సంఖ్యను ఎల్తో చూపిస్తే దీని విలువలు 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 0 1 2 3లుగా ఉంటుంటాయండి స్మాల్ ఎల్ విలువలు. తర్వాత ఎల్ యొక్క గరిష్ట విలువ n-1. అంటే మనకు ఎల్ విలువ తెలియాలంటే ఎన్ విలువ తెలిస్తే ఎల్ విలువను సులభంగా మనం తెలుసుకోవచ్చు. ఎన్ విలువ 1 అనుకోండి, 1 - 1 అంటే 0. 0 అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఎస్ ఉపస్థాయిని తెలియజేస్తుంది. ఒకవేళ ఎల్ విలువ 1 అయితే పి ఉపస్థాయిని తెలియజేస్తుంది. ఎల్ విలువ ఆధారంగా ఉపస్థిర కక్ష ఆకృతిని నిర్ధారించవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. ఎల్ విలువ అంటే అజిముతుల్ క్వాంటం సంఖ్య ఆధారంగా ఉపస్థిర కక్ష ఆకృతిని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి, ఎల్ విలువ ఉపస్థిర కక్ష ఎల్ విలువ 0 అయితే ఎస్, గతంలో అడిగాడండి దీని రిలేటెడ్ క్వశ్చన్. ఎల్ విలువ 1 అయితే పి ఉపస్థిర కక్ష, ఎల్ విలువ 2 అయితే డి ఉపస్థిర కక్ష, ఎల్ విలువ 3 అయితే ఎఫ్ ఉపస్థిర కక్ష, 4 అయితే జి అను అక్షరాలతో మనము సూచిస్తూ ఉంటుంటాము.
తర్వాత చూడండి, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. స్థిర కక్షకు ఉపస్థిర కక్షకు క్వాంటం సంఖ్యలకు మధ్య గల సంబంధాన్ని చాలా స్పష్టంగా మీకు స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. తర్వాత చూడండి, మూడవ క్వాంటం సంఖ్య పేరు ఏంటంటే అయస్కాంత క్వాంటం సంఖ్య. దీన్ని మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అంటారు. దీన్ని ల్యాండే అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడండి. ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ బోర్, ఎజిమతుల్ క్వాంటం సంఖ్యను సోమర్ఫీల్డ్, అయస్కాంత క్వాంటం సంఖ్యను ల్యాండే అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. దీన్ని ఎం అనే అక్షరంతో సూచిస్తుంటారండి, లేదా ఎంఎల్తోని జనరల్గా ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యను సూచిస్తుంటాము. తర్వాత చూడండి, జీమన్ ఫలితమును స్టార్క్ ఫలితాలను వివరించడానికి ల్యాండే అనే శాస్త్రవేత్త అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించడం జరిగింది. చూడండి, జీమన్ ఫలితము, స్టార్క్ ఫలితం. మీకు తెలుసు, జీమన్ ఫలితము అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖల విభజన, స్టార్క్ ఫలితము విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖల యొక్క విభజన గురించి చెప్పేది. అయితే వీటి యొక్క వివరాలను తెలియచేయటం కోసం ల్యాండే అనే శాస్త్రవేత్త మ్యాగ్నెటిక్ క్వాంటం సంఖ్యను తెలియచేయటం జరిగినది. తర్వాత చూడండి, జీమన్ ఫలితమును స్టార్క్ ఫలితాలను వివరించుటకు ల్యాండే అనే శాస్త్రవేత్త మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబరు ప్రవేశపెట్టినటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత అయస్కాంత క్వాంటం సంఖ్య ఎం ఆర్బిటాల్ల ప్రాదేశిక స్థాన నిర్దేశకతను తెలియచేస్తుందండి. అంటే చూడండి, ఎం విలువ ఎల్ విలువలపై ఆధారపడి ఉంటుంది. చూడండి, జనరల్గా ఎన్ ఎల్ ఎం ఎం విలువలు ఎల్ విలువలపైన, ఎల్ విలువలు ఎన్ విలువలపైన ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. అంటే మొదటిదేమో ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయి గురించి తెలియజేస్తే, రెండవ క్వాంటం సంఖ్య ఉపశక్తి స్థాయిల గురించి తెలియజేస్తే, మూడవ క్వాంటం సంఖ్య ఆర్బిటాల గురించి తెలియజేస్తే, నాలుగవ క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం సంఖ్య అనేది ఎలక్ట్రాన్ యొక్క భ్రమణము, స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఎం విలువ అనేది ఎల్ విలువలపై ఆధారపడి ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దీని తర్వాత చూడండి, ఒక ఎల్ విలువకు ఉన్న మొత్తం ఎం విలువలు ఎంత ఉంటాయంటే, ఒక ఎల్ విలువకు ఉన్న మొత్తం ఎం విలువలు 2l+1కు సమానం అండి. 2l+1కు సమానం. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. తర్వాత ఉదాహరణకు l=3 అయితే ఎం విలువలు ఎన్ని అవుతాయో చూద్దాం. l=3 అయితే ఎం విలువలు ఎప్పుడు కూడా -l 0 + l వరకు ఉంటాయండి. ఎప్పుడైనా ఈ ఎం విలువలు -l 0 + l. l=3 అయితే -3 -2 -1 0 +1 +2 +3 మొత్తము కూడా ఈ 7 విలువలను తెలియచేస్తుందండి. ఎం విలువలు ఎల్ విలువలు 3 l=3 అయినప్పుడు మాత్రం ఆ విధంగా మనకు ఈ విలువలను తెలియజేస్తుంది. n=1 అనుకోండి, ఉదాహరణకు l=1గా తీసుకోండి. l=1 అయినప్పుడు ఎం విలువలు -1 0 +1. ఎం విలువలు ఎన్ని అంటే 3 విలువలు. గతంలో ఈ ఎం విలువలను బేస్ చేసుకొని ఎల్ విలువ ఇచ్చాడండి. గతంలో ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ l=2 అయినట్లయితే ఎం విలువలు ఎంత అంటే -2 -1 0 +1 +2 అంటే మొత్తం టోటల్ విలువల సంఖ్య 5 అని ఈజీగా గుర్తుపట్టవచ్చండి. ఈ విధంగా కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, ఈ 7 ఉపస్థిర కక్షల శక్తి అయస్కాంత క్షేత్రము లేనప్పుడు సమానంగా ఉంటుంది. సమాన శక్తి గల స్థాయిలను చూడండి, సమాన శక్తి గల స్థాయిలను సమాన శక్తి స్థాయిలు అనే పదంతో పిలుస్తాము. ఉదాహరణకు పిలో ఉన్న 3 ఉప కక్షల యొక్క శక్తి అయస్కాంత క్షేత్రం లేనప్పుడు సమానంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. l=0 అయితే m=0 అండి. నెక్స్ట్ తర్వాత చూడండి, l=1 అయినట్లయితే -l నుంచి +l వరకు మధ్యలో 0 ఉంటుంది కాబట్టి -1 0 +1 అవి px py pz. l=2 అయితే స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, m విలువలు ఆటోమేటిక్గా రాయొచ్చు -2 -1 0 +1 +2. అవి ఏంటంటే ఆర్బిటాల్ మీకు బ్రాకెట్లో స్పష్టంగా స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నారు. l=3 అయితే చూడండి -3 -2 -1 0 +1 +2 లాంటి విలువలను కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. లాస్ట్ క్వాంటం సంఖ్య పేరు ఏం పేరంటే స్పిన్ క్వాంటం సంఖ్య
1925వ సంవత్సరం లోపల ఉలెన్బెక్ మరియు గోల్డ్ స్మిత్ అనే శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించడం జరిగినదండి. ఇక్కడ ప్రతిపాదించిన శాస్త్రవేత్తల పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది క్వాంటం సంఖ్య ఎన్, ప్రధాన క్వాంటం సంఖ్య నీల్స్ బోర్. రెండవది యజమంతుల క్వాంటం సంఖ్య సోమర్ఫీల్డ్. మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య మ్యాగ్నెటిక్ క్వాంటం సంఖ్య అనేది ల్యాండే. స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే ఉలెన్బెక్ అండ్ గోల్డ్ స్మిత్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. 1925 లోపల దీని స్పిన్ క్వాంటం సంఖ్యను ఎస్ అనే అక్షరంతో చూపిస్తుంటుంటారండి. ఎస్ అనే అక్షరంతో సూచిస్తూ ఉంటుంటారు. ప్రధానమైనటువంటి క్వాంటం సంఖ్యలు 4 ఉన్నాయని, అందులో ప్రధాన క్వాంటం సంఖ్య, యజమంతుల క్వాంటం సంఖ్య, మ్యాగ్నెటిక్ క్వాంటం సంఖ్య, నెక్స్ట్ స్పిన్ క్వాంటం సంఖ్య, లాస్ట్ చివరిది మనం చదువుతున్నాము స్పిన్ క్వాంటం సంఖ్య గురించి. ఈ స్పిన్ క్వాంటం సంఖ్యను ఉలెన్బెక్, గోల్డ్ స్మిత్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారని. తర్వాత ఈ స్పిన్ క్వాంటం సంఖ్య లోపల మనం గమనించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతుందో అదేవిధంగా ఎలక్ట్రాన్లు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఈ స్పిన్ క్వాంటం సంఖ్య ద్వారా తెలియచేయటం జరుగుతున్నది. కాబట్టి స్పిన్ క్వాంటం సంఖ్యను ఏ అక్షరంతో చూపిస్తారు అంటే ఎస్ అనే అక్షరంతో చూపిస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎలక్ట్రానులు సవ్య దిశలో కనుక తిరిగితే మనము దాని గుర్తు ఎట్లా అంటే బాణపు గుర్తు పైకి, ఒకవేళ అపసవ్య దిశ లోపల ఎలక్ట్రాన్ తిరిగితే బాణపు గుర్తు కింది వైపు చూపిస్తుంటుంటారు. మీరు స్క్రీన్ పైన గమనించండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సవ్య దిశలో తిరిగినప్పుడు ప్లస్ ఆఫ్ను కలిగి ఉంటుంది స్పిన్ విలువ. ఒకవేళ అపసవ్య దిశలో తిరిగినట్లయితే మైనస్ ఆఫ్ అనే స్పిన్ విలువను కలిగి ఉంటుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనిద్దాము. ఎలక్ట్రాన్ స్పిన్ కూడా క్వాంటీకరణము చెందబడి ఉంటుంది. ఎలక్ట్రాన్ స్పిన్ కూడా క్వాంటీకరణం చెందినదండి. ఇది ఈ అంశాన్ని గమనించండి. ఎలక్ట్రాన్ స్పిన్ కూడా క్వాంటీకరణం చెందినది. ఇక చూడండి, స్పిన్ యొక్క విలువ మీ అందరికీ తెలుసు. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ విలువ అనేది సవ్య దిశ లోపల తిరుగుతున్నప్పుడు ప్లస్ హాఫ్ ఉంటుంది, అపసవ్య దిశలో తిరుగుతున్నప్పుడు మైనస్ హాఫ్ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. తర్వాత నెక్స్ట్, ఈ క్వాంటం సంఖ్యలను బేస్ చేసుకొని అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారండి. ఉదాహరణకు చూడండి, లీథియం పరమాణు సంఖ్య 3 అనుకోండి. లీథియం పరమాణు సంఖ్య 3 మీ అందరికీ తెలిసిందే. 1s2 2s1 1s2 2s1 అంటే లీథియం యొక్క వేలెన్సీ కక్షకు ఎల్ విలువ ఎంత అని అడుగుతున్నాడండి. లీథియం యొక్క వేలెన్సీ కక్షకు ఎన్ విలువ ఎంత అంటే 2s1 కదా. ఎస్ అనేది చూడండి, ఎల్ విలువ 0 అయినప్పుడు ఎస్ ఉపశక్తి స్థాయిని తెలియజేస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తుంది. ఆల్రెడీ మనం చదువుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ దీని తర్వాత మనం చదవాల్సింది ఏంటంటే పరమాణు ఆర్బిటాల గురించి అండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు పరమాణు నిర్మాణంలో పరమాణు గోళాకారంలో ఉంటున్నట్టుగాను, మధ్య భాగంలో కేంద్రకం ఉంటున్నట్టుగాను, తర్వాత కేంద్రకం చుట్టూ అనేక రకాల అనేక కక్షలు కలిగి ఉంటాయని, ఒక్కొక్క కక్షకు స్థిరమైన శక్తి ఉంటుందని, ప్రతి కక్ష లోపల ఉపకక్షలు ఉంటాయని, ఉపకక్షలో కూడా పరమాణు ఆర్బిటాలు ఉంటాయని, ఈ ఆర్బిటాలను ఎస్పీడిఎఫ్ అను అక్షరాలతో మనము సూచిస్తూ ఉంటాము. ఈ పరమాణు ఆర్బిటాలు ఉపస్థిర కక్షలను చూడండి, ఈ పరమాణు ఆర్బిటాలను ఉపస్థిర కక్షలను అని కూడా అంటాం. ఇంకొక పదం ఏంటంటే పరమాణు ఆర్బిటాలకు ఉపస్థిర కక్షలు అనే ఇంకొక పదంతో కూడా మనం పిలుస్తుంటుంటామండి. తర్వాత కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావిత కలిగినటువంటి ప్రదేశాన్ని పరమాణు ఆర్బిటాల్ అంటారు. ఆర్బిటాల్ అనే డెఫినేషన్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే అధిక సంభావిత కలిగినటువంటి ప్రదేశాన్ని మనము పరమాణు ఆర్బిటాలు అంటుంటాము. తర్వాత మీకు మాయిలర్ రేఖాచిత్రం ద్వారా మీ అందరికీ తెలుసు, తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోనికి మొట్టమొదటి ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి అన్నటువంటి విషయము. మాయిలర్ రేఖాచిత్రాన్ని మీరు స్క్రీన్ పైన గమనించండి. ఈ స్క్రీన్ ద్వారా మీరు ఏ ఆర్బిటాలకు ఎక్కువ శక్తి ఉంటుంది, ఏ ఆర్బిటాలకు తక్కువ శక్తి ఉంటుందో చెప్పొచ్చు. 1s తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి మొట్టమొదట ఆబ్బౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ దాని లోపలికి పోతుంది. తర్వాత 1s నిండిన తర్వాత నెక్స్ట్ దానికంటే ఎక్కువ శక్తి ఉన్నది 2s, ఫస్ట్ 2s నింటుంది, ఆ తర్వాత 2p, ఆ తర్వాత 3s. దాంట్లో మీకు మాయిలర్ రేఖాచిత్రం లోపల స్పష్టంగా ఏ పరమాణు ఆర్బిటాలకు ఎంత శక్తి ఏ విధంగా ఉంటుంది, దేని లోపలికి ముందు ఎలక్ట్రాన్లు చేరాలి, దేని లోపలికి తర్వాత చేరాలి అనే విషయం కూడా మనకు తెలియచేస్తుంది. తర్వాత చూడండి,
పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గురించి మనం చూద్దాము. పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏ ఏ ఆర్బిటాల్లో నిండి ఉన్నాయో తెలిపే దాన్ని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారండి. ఎలక్ట్రాన్ విన్యాసం మీరు ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్లు పంచటం, ఎలక్ట్రాన్లు భూస్థాయి లోపల ఉండబడినటువంటి ఆర్బిటాల్ లోపలికి పంచటాన్ని మామూలుగా ఎలక్ట్రాన్ విన్యాసము అంటారండి. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఎలక్ట్రాన్ విన్యాసం కనుక ఒక స్టూడెంట్కి, ఒక లెర్నర్కి కనుక రాకపోయినట్లయితే సో దే కెన్ నాట్ లెర్న్ ద పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీ నేర్వాలంటే తప్పకుండా ఎలక్ట్రాన్ విన్యాసంలో అనేది తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు భర్తీ చేయడం అనేది ముఖ్యంగా 3 నియమాలపైన ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఆపుబౌ నియమము, 2 హూండ్ నియమము, 3 పౌలి వర్జన నియమము. గమనించండి, 3 పౌలి వర్జన నియమము. ఈ 3 నియమాలను ఆధారంగా చేసుకొని ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనము మూలకాలకు రాస్తుంటాము. చూడండి, పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసంలో నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ గమనించండి. పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాలు నిండి ఉన్నాయో తెలియజేసే దాన్ని ఏమంటున్నాము అంటే ఎలక్ట్రాన్ విన్యాసము అంటారనే విషయం మనకు తెలిసిందే. తర్వాత భర్తీ చేయటం అనేది ఈ 3పైన ఆధారపడి ఉంటుందని, అందులో ఆబ్బౌ నియమం ప్రకారము చూడండి, తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోనికి ముందుగా ఎలక్ట్రాన్ చేరిన తర్వాత మాత్రమే ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోపలికి ఎలక్ట్రాన్ చేరుతూ ఉంటుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు 1s 2s ఉందండి. 1s తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ముందుగా 1s లోపలికి పోతుంది, తర్వాత 2s లోపలికి పోతుంది. దీన్నే ఆబ్బౌ నియమము అంటారు. ఇక్కడ ఏ మాత్రం కన్ఫ్యూజన్ కావాల్సినటువంటి అవసరమే లేదు. 2వ నియమాన్ని మీరు గమనించి చూడండి. 2వ నియమం లోపల చూడండి, ఇక్కడ మీరు ఆబ్బౌ నియమం తెలిసిన తర్వాత ఆ నియమం ద్వారా కూడా మనము కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రాన్ విన్యాసం రాయడానికి ఉపయోగపడుతుంది. n+l విలువల మొత్తాన్ని బట్టి n+l విలువల మొత్తం దేనికి తక్కువగా ఉంటే దాని లోపలికి ఎలక్ట్రాన్ ముందుగా చేరుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో మాత్రమే n+l, n అంటేనే ప్రధాన క్వాంటం సంఖ్య, l అంటే యజమాని క్వాంటం సంఖ్య, ఈ రెండింటి విలువల మొత్తాన్ని తీసుకొని దేనికి తక్కువగా ఉంటే దాని లోపలికి ముందు ఎలక్ట్రాన్ చేరుతుంటుంది. n+l విలువ దేనికి తక్కువగా ఉంటే దానికి శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి దాని లోపలికి ముందు ఎలక్ట్రాన్ పోతుంది అన్నటువంటి విషయాన్ని గురించి మనం చర్చించబోతున్నాము. అయితే ఇక్కడ చూడండి, తక్కువ n విలువలు కలిగినటువంటి ఉపశక్తి స్థాయి నందు ముందుగా ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయండి. 3d 4p ఉన్నది, దాని n+ విలువలు చూడండి. 3d లోపల 3 + 2 5, n విలువ 3, నెక్స్ట్ l విలువ 2 కాబట్టి 5, 4pని తీసుకొని 4 + 1 5, రెండింటి కూడా n+l విలువలు సమానంగా ఉన్నటువంటి సందర్భంలో ఎటువైపు ఎలక్ట్రాన్ చేరాలి అంటే n విలువ తక్కువగా ఉన్నటువంటి దాని లోపలికి ముందు ఎలక్ట్రాన్ చేరుతుంది అండి. అంటే 3d 4p అనేది 2 n+l విలువలు సమానంగా ఉన్నప్పటికీ భేదపరుస్తున్నటువంటి ఎలక్ట్రాన్ 3d లోపలికి చేరుతూ ఉంటుంది ముందుగా, ఆ తర్వాత మాత్రమే 4p లోపలికి పోతుంది. అంటే దీన్ని ఆధారంగా చేసుకుంటారంటే ఇటువంటి సందర్భంలో ప్రధాన క్వాంటం సంఖ్య తక్కువగా ఉన్నటువంటి దాని లోపలికి ఎలక్ట్రాన్ ముందుగా చేరుతుందండి. తర్వాత చూడండి, 3d ఆర్బిటాల్ యొక్క n విలువ 3, 4p ఆర్బిటాల్ యొక్క n విలువ 4 కంటే తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ ముందుగా 3d లోపలికి మాత్రమే ప్రవేశిస్తుంది. హూండ్ నియమం ప్రకారం చూడండి, ఈ నియమం ప్రకారము సమాన శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే జతగూడుతాయన్న విషయము మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇది హూండ్ నియమం తెలియచేస్తుంది. తర్వాత పౌలి వర్జన్ నియమం ప్రకారము ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పరిమితమని తెలియజేస్తుంది. లేదా ఏ 2 ఎలక్ట్రాన్ చూడండి, ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అన్నటువంటి విషయాన్ని తెలియజేసేది కూడా పౌలి వర్జన్ నియమము. ఈ 4 నియమాల ద్వారా ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసాన్ని రాస్తుంటుంటాము. కాబట్టి ఈ 4 నియమాలు ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్నటువంటి క్యాండిడేట్కి తెలిసి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు హీలియం తీసుకొని చూసినట్లయితే హీలియం పరమాణు సంఖ్య 2 కాబట్టి దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా రాస్తున్నామో చూడండి, 1s2గా రాస్తుంటాము. దీనిలో మీరు గమనించండి, n, l, m, s విలువలు మొదటి ఎలక్ట్రాన్కు చూడండి n విలువ 1, l విలువ 0 అయితే m విలువ కూడా 0 అవుతుంది, s విలువ +1 అవుతుంది మీకు తెలుసు. రెండవ ఎలక్ట్రాన్కు తీసుకున్నట్లయితే 1, తర్వాత l విలువ 0 అయితే m విలువ కూడా 0 అవుతుంది. కానీ s విలువ మాత్రం s -1 అవుతుంది. అంటే
ఈ ఈ ముందు మూడు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగో క్వాంటం సంఖ్య అనేది సమానంగా ఉండదు అనేది మనకు ఈ పౌలి వర్జన నియమం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ రెండు ఎలక్ట్రాన్ల మొదటి మూడు క్వాంటం సంఖ్యలు n, l, m మూడు విలువలు సమానమైనప్పటికీ కూడా నాలుగవది సమానం కాదు అనే విషయాన్ని మనం ఇప్పుడే చర్చించడం జరిగింది. అయితే డియర్ ఫ్రెండ్స్, మనము దీని తర్వాత పార్ట్ 3 అంటే ఎటామిక్ స్ట్రక్చర్ పార్ట్ 3 మిగిలినటువంటి విభాగాన్ని పార్ట్ 3లో మనము చూద్దాము. దానికి సంబంధించినటువంటి అంశాలు తెలిసిన తర్వాత ఎటామిక్ స్ట్రక్చర్ నుంచి అడుగుతున్నటువంటి మీరు ప్రీవియస్ లోపల అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు చూపిస్తాము. ఆ క్వశ్చన్ చూడగానే మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేయగలిగే శక్తి వచ్చేస్తుంది అన్నటువంటి నమ్మకం మన లోపల ఉన్నది. కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.